నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ ఫైటు అది ఆ కొట్టేది టెంట్లకెళ్ళి బయటకు వచ్చేదా కొట్టినా కొట్టి ఏడ్చుకుంటూ పోయి డైరెక్టర్ కాలు మొక్కిన. సార్ నేను ఓపెన్గా చెప్తా జరా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా సార్, నేను అట్లా స్టైల్గా అట్లా ఉండదు నాది, నీ కాలు మొక్తా సార్, నేను నీ అన్న కాదు నీ తమ్ముడు కాదు, నేను ఎవ్వడో 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది దమ్ము ఉంది వీడు చేయగలడనే క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బల్బ్ అయితే లేదన్న, నువ్వు చూస్తావు బల్బ్ ఉండదు. కాళ్ళ మీద పడిపోయారా? కాలు మొక్కేసిన, ఏడ్చిన, సార్ నా గురించి నేను ఎవ్వడు నాకు ఎందుకు ఇచ్చిన ఇంత పెద్ద క్యారెక్టర్. అప్పుడు చెప్పారంటగా అసలు మీ క్యారెక్టర్ మొత్తం? అప్పుడు చెప్పిండు, అరే ఏడవకరా నువ్వు, నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు నాకు బాగా నచ్చింది, అట్లే చేయి నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో అంటే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడుపు వచ్చిందన్న.